రెడ్డి గారు. సో మొత్తానికి రెహానా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి చాలా సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 6 ఎంపీలు విశ్వేశ్వరరెడ్డి నివాసంలో ఆయన ఇచ్చిన లంచ్ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఆయన లంచే మీటింగ్ కాదు అని అంటారు. సరే, లంచ్ లో కలిశారు 6. ఆయన చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీ విప్. సో విప్ ఆ ఎంపీలతో కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది, అధికార పార్టీ ఎంపీలతో. ఆయనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ 3 రాష్ట్రాలు ఇచ్చారు. కేంద్ర మంత్రులు నా పరిధిలో ఉండరు కాబట్టి నేను వాళ్ళని పిలవలేదు. ఈ 6 ఎంపీలు మాత్రం నా పరిధిలో ఉంటారు. సీఎం రమేష్ కూడా పిలిచాను, కానీ ఆయన లంచ్ వాళ్ళ వేరే లంచ్ హోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన రాలేదు ఆంధ్రప్రదేశ్ చెప్పి. కాబట్టి మేము కలిసాం. కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ వీళ్ళకి డైరెక్ట్ గా అధినాయకత్వం ఉంటుంది వాళ్ళ కేంద్ర కేబినెట్ సంబంధించి కాబట్టి. సో బిల్స్ కానీ మిగతా ఇష్యూస్ కానీ డిస్కస్ చేసేందుకు అందుకని వాళ్ళను పిలవలేదు అని ఆయన చెప్తున్నారు. సో అదే సమయంలో ఏం జరిగిందంటే మధ్యాహ్నం ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో కొత్తగా నియమితులైన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కలిశారు. కలిసినప్పుడు పక్కకు కిషన్ రెడ్డి ఉన్నారు, ప్లస్ మన ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. సో వాళ్ళు అక్కడ మీటింగ్లో కల్పించారు. దాని తర్వాత రామచంద్రరావు కొత్త అధ్యక్షులు బండి సంజయ్ని కూడా కలిశారు, మరో కేంద్ర మంత్రి. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సో ఇది చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కొత్త అధ్యక్షులు ఒకవైపు, ఇప్పుడు ఈ ఎంపీలంతా కూడా ఒకవైపు. మీరు ఆ ఎంపీల్లో ఉన్న వాళ్ళు చూడండి. కొండా విశ్వేశ్వరరెడ్డి 2020 తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు. నాగేష్ ఆదిలాబాద్ ఎంపీ, కరెక్ట్గా ఎన్నికల సమయం ముందు పార్టీలోకి వచ్చిన వ్యక్తి. ఆ తర్వాత ఈటెల రాజేందర్ హుజురాబాద్ ఎలక్షన్స్ ముందు 2021లో వచ్చిన వ్యక్తి. ధనోపర్ అరవింద్ 2017లో వచ్చారు. అఫ్ కోర్స్ ఆయన ఫాదర్ కాంగ్రెస్ మెన్, బట్ కాంగ్రెస్లో ఇండైరెక్ట్గా ఉన్నారేమో, డైరెక్ట్ సభ్యత్వం లేదు. 2017లో వచ్చారు. రఘునందన్ రావు 2011-12 నుంచి పార్టీలో ఉన్నారు. డీకే అన్న 2019 నుంచి. సో ఒక విధంగా ఏం మెసేజ్ వెళ్ళిందంటే కొత్త వర్సెస్ పాత, వీళ్ళిద్దరి మధ్య అన్న విధంగా చర్చ జరిగింది. మన దగ్గర కనుక జేపీ నడ్డా నువ్వు రామచంద్రరావు కలిసిన విజువల్ కూడా ఉంటే అది కూడా పీసీఆర్ ప్లే చేస్తే మనకు క్లారిటీగా దానికి వచ్చే అవకాశం ఉంది. దానిలో క్లియర్గా అర్థమవుతుంది. అంటే క్లియర్ డివిజన్ ఉంది అన్నది ఒక పర్సెప్షన్ ఏర్పడింది. దాన్ని విశ్వేశ్వరరెడ్డి గారు కొద్దిసేపటి క్రితం జీ తెలుగు న్యూస్తో మాట్లాడుతూ క్లారిఫై చేశారు. ఆయన ఏంటంటే నేను విప్పుని కాబట్టి నేను నా పరిధిలో ఉన్న వాళ్ళకి పార్లమెంట్ సెషన్ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ సెషన్లో ఏం బిల్స్ ఉన్నా ఏంటి అనేది లంచ్కు ఆహ్వానించాను. దీనిలో వేరే కొత్త లేదు పాత లేదు. సెంట్రల్ మినిస్టర్స్ ఎందుకు పిలవలేదంటే ఇదే కారణమని చెప్పారు. అయితే